దేశవ్యాప్తంగా ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసింది. రాబోయే జూన్, జూలై నెలల్లో పదవీ కాలం ముగియనున్న 24 మంది రాజ్యసభ సభ్యుల స్థానాల కోసం ఎన్నికల షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 10 రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ 24 స్థానాలకు జూన్ 18వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియను జూన్ మొదటి వారం నుంచే వేగవంతం చేయనున్నారు. ముఖ్యంగా జూన్ 1వ తేదీన ఎన్నికల అధికారిక నోటిఫికేషన్ విడుదల అవుతుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి జూన్ 8వ తేదీ చివరి రోజు కాగా జూన్ 9వ తేదీన దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరగనుంది. అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకోవడానికి జూన్ 11వ తేదీనే ఆఖరి రోజు. అయితే జూన్ 18వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ నిర్వహణ, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. జూన్ 20వ తేదీన కల్లా రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ మొత్తం అధికారికంగా ముగుస్తుంది. అయితే ఈ మొత్తం షెడ్యూల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఏపీ కోటాకు సంబంధించిన 4 రాజ్యసభ స్థానాలకు కూడా జూన్ 18నే పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న 4 కీలక సభ్యులు పదవి కాలం జూన్ 26వ తేదీతో ముగియనుంది. పదవి విరమణ చేయనున్న వారిలో పిల్లి సుభాష్ చంద్రబోస్, అల్లా అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, సానా సతీష్ ఉన్నారు. వీరి 6 సంవత్సరాల పదవి కాలం ముగియనుండడంతో ఈ స్థానాలకు భర్తీ చేయడానికి కొత్త నోటిఫికేషన్ ద్వారా ఎన్నికలు జరపనున్నారు. ఏపీలో మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఈ 4 స్థానాలను ఏ పార్టీలు దక్కించుకోబోతున్నాయనే అంశం ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది. 10 రాష్ట్రాల్లోని ఈ మిగిలిన స్థానాల భర్తీలో పార్లమెంట్లో పార్టీల బలబలాలు మారే అవకాశం ఉండడంతో జాతీయ స్థాయిలోనూ ఈ ఎన్నికల ప్రాధాన్యతను సంతరించుకుంది.